మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. భారతదేశపు అడవుల్లో దశాబ్దాలుగా అగ్గిపుల్లలా రగిలిపోతున్న నక్సలైట్ ఉద్యమం ఇప్పుడు తుది పల్లకిలోకి చేరిందా? కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ వలన 2026 నాటికి మావోయిస్టులు దేశం నలుమూలలా పూర్తిగా నశించిపోతారనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పీడిత ప్రజలకు మద్దతుగా నిలిచిన ఈ ఉద్యమం ఇప్పుడు అదే ప్రజల జీవన ప్రమేయాన్ని కోల్పోతుందా? బలగాలు ముందుకు వస్తుంటే మావోయిస్టులు వెనక్కి తగ్గుతున్నారా? ప్రశ్నలపై ప్రశ్నలు. కానీ 2026 తర్వాత మావోయిస్టు అనే పదమే ఈ దేశంలో మిగలదు అని కేంద్రం మాత్రం స్పష్టంగా చెబుతుంది. ఒకప్పుడు భూస్వాములకు వ్యతిరేకంగా గొంతెత్తిన నక్సల్స్ పేదల సమస్యల్ని పరిష్కరించే దిశగా పయనించి గ్రామాలకి దిక్కుగా నిలిచారు. కానీ కాలక్రమేణా సాయుధ పోరాటాలే మార్గంగా మార్చుకున్నారు. ప్రజాస్వామ్యంలో మార్పు సాధించాలనే సిద్ధాంతం పక్కన పెట్టి తుపాకీ బాట పడడం వల్లేనా ప్రజలు తమ మద్దతును వదిలేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేడు మావోయిస్టు పార్టీ బలహీనమవుతుందా? సీనియర్ నాయకత్వం వృద్ధాప్యంలో, ఆరోగ్య సమస్యల్లో చిక్కుకుపోతూ పోరాట సామర్థ్యాన్ని కోల్పోతుందా? ప్రజల నుంచి దూరమై అరణ్యంలో ఒంటరిగా మిగిలిపోతున్న ఈ ఉద్యమం మరికొన్ని అడుగులు మాత్రమే మిగిలిందా? ఆదివాసీల అభివృద్ధి కోసం కట్టడిలేని ప్రయత్నాలు చేస్తామంటున్న కేంద్రం అదే సమయంలో భద్రతా బలగాల మోహరింపుతో గిరిజనుల జీవితాల్లో కల్లోలం సృష్టిస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. పాఠశాలలు, ఆసుపత్రులు, రోడ్ల నిర్మాణం జరుగుతున్నా అదే ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘనలు పెరిగిపోతున్నాయంటూ పౌర హక్కుల సంఘాలు బహిరంగంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. అభివృద్ధి పేరుతో మైనింగ్ కంపెనీలకు మార్గం సుగమం చేయడమే ఈ కార్యక్రమాల అసలైన ఉద్దేశమా? ఈ ప్రశ్న కేంద్రంపై తీవ్ర విమర్శల్ని రేపుతుంది. ఒకవైపు దేశ భద్రత పేరిట మావోయిస్టులను అంతమొందించాలన్న సంకల్పం, మరోవైపు 5వ షెడ్యూల్ ప్రకారం గిరిజనులకు హక్కులు కల్పించిన రాజ్యాంగ ప్రమాణాలను ఉల్లంఘించడమా? అదానీలు, అంబానీల కోసం విలువైన ఖనిజాలను దోచుకోవడానికే ఈ యుద్ధం నడుస్తుందని మానవ హక్కుల సంఘాలు కఠినంగా ఆరోపిస్తున్నాయి. పచ్చని అడవుల్లో లక్షల కోట్ల సంపదను రక్షించాల్సిన ఆదివాసులే ఇప్పుడు శత్రువులుగా మారబడ్డారా? ఆపరేషన్ కగార్ ద్వారా మావోయిస్టుల కంటే ముందుగా గిరిజనులే లక్ష్యమవుతున్నారనే వాదన బలపడుతుంది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి సల్మాన్ ఉన్నారు, ఇంకా విశ్లేషకులు శంకర్ గారు ఉన్నారు. ముందుగా సల్మాన్ చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఏదైతే మావోయిస్టులకి పోలీసులకి జరుగుతున్న ఈ కాల్పులు ఇంకా ఎన్ని రోజులు జరిగే పరిస్థితి ఉంది? అక్కడ గిరిజన ఏదైతే ఆదివాసీలకి సంబంధించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైనం కూడా మనకు తెలుస్తూ ఉంది. అక్కడ గిరిజనులు పడుతున్న ఈ ఏదైతే ఎన్కౌంటర్ మధ్యలో గిరిజనులు పడుతున్న కష్టాలేంటి, అక్కడ పరిస్థితి ఏంటి, పూర్తిగా తెలపండి. థ్యాంక్ యూ. మావోయిస్టు పార్టీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగార్తో మాత్రం ఆదివాసులను, నక్సలైట్లను కూడా ఆ ఎన్కౌంటర్ల పేరుతోనైతే చంపేస్తున్నారని అయితే మనం స్పష్టంగా మనకు కనబడుతుంది. మనం చూసుకున్నట్లయితే ఒకప్పుడు పీపుల్స్ వార్గా ఉన్న పార్టీ దశాబ్దాల పోరాటం, అదేవిధంగా ఎంతోమంది పేదల కోసం, ఆదివాసుల హక్కుల కోసం అయితే మావోయిస్టు పార్టీ అయితే అనేక పోరాటాలు చేసిన చరిత్ర మావోయిస్టు పార్టీకి ఉంది. కానీ ఇప్పుడు ఆ యొక్క మావోయిస్టు పార్టీ మనం చూసుకున్నట్లయితే ఉనికి కోల్పోయే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం కూడా 2026 వరకు మావోయిస్టు పార్టీని అంతం చేస్తాం, మావోయిస్టు పార్టీ అనేది ఉండకుండా మార్చి 31 వరకు అయితే మావోయిస్టులు ఏర్వేత లక్ష్యంతో అమిత్ షా ఒక ప్రకటన అయితే చేశారు. కానీ మావోయిస్టు కంటే ముందు పీపుల్స్ వారు, రాడికల్లు, జనశక్తి, ప్రజా ప్రతిఘటన, సికాసా, అనేక న్యూ డెమోక్రసీ పార్టీలుగా ఉన్న ఎవరైతే నక్సలైట్లు అంటే అన్నలు అనేది మన తెలంగాణ భాషలో లేకుంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అన్నలు అనగానే చాలామంది భూస్వాముల గుండెల్లో మాత్రం కొంత గుబులు ఉండేది. ఖచ్చితంగా మనం అన్నలు గ్రామాలలో భూస్వాములను వారిని ఎదిరించి పేదల హక్కుల కోసమైతే అనేక పోరాటాలు చేసిన చరిత్ర పీపుల్స్ వార్, రాడికల్ గ్రూప్కి అయితే ఉంది. కానీ ఇక్కడ మనం మావోయిస్టు పార్టీగా 2024లో అన్ని ఏకమై అన్ని వామపక్ష భావాలు కలిగిన మొత్తం పూర్తిగా మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించింది 2024లో. 24 నుండి మనం చూసుకున్నట్లయితే
2004లో మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించింది. అదేవిధంగా ఆపరేషన్ కాగర్ తోటి ఖచ్చితంగా మావోయిస్టు పార్టీని అయితే అంతం చేసేందుకైతే కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైందని చెప్పవచ్చు. మనం ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒరిస్సా, కలకత్తా అంటే ఈ యొక్క రాష్ట్రాలలో మావోయిస్టులు మాత్రం తలదాచుకొని అక్కడ ఉన్న ఆదివాసుల హక్కుల కోసమైతే అనేక పోరాటాలు చేస్తున్నారు. అదేవిధంగా వారి యొక్క ప్రాణ త్యాగాలు కూడా ప్రాణానికి ప్రాణంగా వారి యొక్క ప్రాణాలు అయితే అర్పిస్తున్నారు. ఎవరి కోసం అర్పిస్తున్నారంటే ఆదివాసుల హక్కుల కోసం, లేక పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం వారి యొక్క ప్రాణాలు అర్పిస్తున్నారు. మనం అదేవిధంగా ఈ యొక్క మావోయిస్టు పార్టీ అయితే దశాబ్దాల పోరాటం కలిగిన ఈ యొక్క మావోయిస్టులు ఇప్పుడైతే అంతరించిపోయే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతున్నదని ఒక పక్క కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ లొంగిపోయిన మావోయిస్టులు కానీ, లేకుంటే మావోయిస్టు సానుభూతి పరులు కానీ, పౌర హక్కుల నేతలు కానీ మావోయిస్టులను అంతం చేయడం అంత సులువు కాదు. ప్రపంచం ఉండేంత వరకు మావోయిస్టులు ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సల్మాన్ చెప్పండి ఒక్క నిమిషం. సల్మాన్, అయితే అక్కడ మావోయిస్టులకి సంబంధించి గిరిజనుల దగ్గర నుంచి మద్దతు తగ్గిపోతుంది అన్నట్టుగా, ఇంకా గిరిజనులని ఇన్ఫార్మర్ల నెపంతో అమాయకపు గిరిజనులని మావోయిస్టులు అన్నలే చంపుతున్నారన్నట్టుగా కొన్ని వార్తలు అయితే మనకు వస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం? అయితే ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే గిరిజన ప్రాంతాల్లో మనము పోలీస్ వ్యవస్థ కానీ, లేకుంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కానీ ఆ గిరిజనుల మీద ఒత్తిడి తెచ్చి మీరు మావోయిస్టులకు సహకరించొద్దు, సహకరించినట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా మావోయిస్టుల పేరుతోటి ఎన్కౌంటర్ చేస్తామని అయితే వారిని భయభ్రాంతులకు గురి చేయడంతో కొంత వారు కూడా మావోయిస్టు పార్టీకి, లేకుంటే సానుభూతి పరులుగా ఉన్నవారైతే కొంత మావోయిస్టు పార్టీకి దూరంగా ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. అంటే ఎవరికైనా చివరికి ఒక వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా మేము ఇంకా కొన్ని రోజులు బ్రతకాలనే ఆశ, అంటే మనిషికి ఆశాజీవి కనుక ఈ యొక్క ఎవరినైతే ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాలలో ఆదివాసులను ప్రభుత్వాలు కానీ, లేకుంటే పోలీస్ వ్యవస్థ కానీ వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి మావోయిస్టు పార్టీకి మీరు సహకరించద్దు, అన్నలకు కానీ నక్సలైట్లకు కానీ మీరు సహకరిస్తే మీకు వచ్చే ప్రభుత్వం నుంచి పథకాలు కానీ, లేకుంటే మిమ్మల్ని ఎన్కౌంటర్ల పేరుతోటి ఎన్కౌంటర్లు చేస్తామని చెప్పడంతో కొంత వీరు సానుభూతి పరులుగా ఉన్న ఈ యొక్క ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ ప్రజలైతే కొంత మావోయిస్టు పార్టీకి దూరం అవుతున్నారు. ఎందుకంటే మనం ఎవరికైనా ప్రాణతీపి ఉంటుంది కనుక వారు భయపడి మావోయిస్టులకు సహకరించకుండా ఉంటున్నారని అయితే ఖచ్చితంగా స్పష్టంగా కనబడుతుంది. అయితే మావోయిస్టులు అయితే ఒక నిమిషం సల్మాన్, అయితే ఏదైతే మావోయిస్టులు గిరిజనులను చంపుతున్నారు, ఇన్ఫార్మల్ నెపంతో చంపుతున్నారు అనేది అది వాస్తవమా కాదా? అంటే ఈ గిరిజనులు కూడా ఏం చేస్తున్నారు, ఖచ్చితంగా గిరిజనులు కూడా మావోయిస్టు వారు ఎక్కడైతే తలదాచుకుంటున్నారో ఖచ్చితంగా ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో, అడవుల ప్రాంతాల్లో పూర్తిగా ఏజెన్సీ ఆదివాసులకైతే స్పష్టంగా అడవుల మీద పట్టు ఉంటుంది. ఎక్కడైతే నక్సలైట్లు లేకుంటే మావోయిస్టులు తలదాచుకుంటారో వారి యొక్క దాచుకునే స్థలాన్ని పోలీస్ వ్యవస్థకు ఇన్ఫర్మర్గా వెళ్ళి అక్కడ పలాని దగ్గర పలాని దళం ఉంది, లేకుంటే పలాని సమావేశం జరుగుతుంది అని చెప్పడంతో దానికి ఆ అడ్రస్ అయితే ఎవరికి తెలుస్తుంది? ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసులకు తప్ప ఎవరికి కూడా అక్కడ తెలియదు. ఒకవేళ ఆ అడవిలో ఎవరైనా తప్పిపోతే కూడా వారికి ఎటు వెళ్ళాలనేది కూడా అంతుపట్టకుండా ఉంటుంది. అంటే ఇది మనం చూసుకున్నట్లయితే ఆదివాసీ గిరిజనులకే అక్కడ ఎక్కడైతే సమావేశం జరుగుతుందో వారికే స్పష్టంగా తెలుసు. అది తెలియడంతో వీరు వెళ్ళి పోలీస్ ఇన్ఫర్మర్కు చెప్పడంతో పెద్ద ఎత్తున అక్కడ నక్సలైట్లకు లేకుంటే పోలీసులకు ఎదురు కాల్పులు జరిగిన సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. సల్మాన్ ఒక నిమిషం ఆగండి. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి విశ్లేషకులు శంకర్ గారు ఉన్నారు. శంకర్ గారు నమస్తే సార్. నమస్తే సార్. సార్, ఏదైతే బీజేపీ ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుంది మావోయిస్టుల మీద, మావోయిస్టులని దేశంలో అంతం చేయడమే లక్ష్యము, 2026కి డెడ్ లైన్ కూడా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆపరేషన్ కగార్ పేరు మీదట ఈ పోలీసులకి ఏదైతే నక్సల్స్కి మరి జరుగుతున్న ఈ యుద్ధం అనుకోవాలి. ఈ యుద్ధంలో అమాయకపు గిరిజనులు అక్కడ వారి జీవితం అయితే చాలా దుర్భరంగా మారిపోతున్న పరిస్థితి ఉంది. గిరిజనులు అటు మావోయిస్టులకి ఇటు పోలీసులకు మధ్యలో నలిగి వారి జీవితాలన్నీ వృధా అయిపోతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ?
అయితే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగారం తీసుకొచ్చింది 2026 మార్చి 30 కల్లా మావోయిజాన్ని అంతం చేస్తాం, మావోయిస్టులను ఏరివేస్తామని చెప్పేసి తీసుకొచ్చింది. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి, అట్లాగే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ కూడా ఆ బీజేపీ విధానాలకు సపోర్ట్ చేసిన వాళ్ళే. నేను ఒక విషయం చెప్తాను, మీ గూగుల్లో కొడితే వస్తుంది. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలు ముఖ్యమంత్రుల సమావేశానికి అమిత్ షా అధ్యక్షత జరిగింది ఢిల్లీలో. దానికి మన తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కూడా ఉన్నాడు. అప్పుడు ఆయన ఆ సమావేశానికి పోయిండు, అక్కడ ఎజెండాలో చర్చలో పాల్గొన్నాడు. మావోయిస్టులకు సంబంధించి పూర్తిగా ఏరివేస్తామని చెప్పేసి ఆ సమావేశంలో మాట్లాడి వచ్చిండు. అంటే దీంతో బీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది, మావోయిస్టులను ఏరివేసే ప్రక్రియలో భాగంగా కొనసాగింది. దానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి కొనసాగింపుగా ఆయన కూడా 2024లో అధికారంలోకి రాగానే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో రేవంత్ రెడ్డి కూడా అమిత్ షా దగ్గర పాల్గొన్నాడు. ఆయన కూడా మావోయిస్టులను ఏరివేస్తామనే ఎజెండాలో చర్చలో పాల్గొన్నాడు. ఆ రకంగానే జరిగింది. మరి కేసీఆర్ కొత్తగా మొన్న వరంగల్లో మీటింగ్ జరిగింది, 25 సంవత్సరాల వసంతాల సభ జరిగితే దాంట్లో ఎప్పుడు లేనటువంటి మావోయిస్టుల మీద ప్రేమ వచ్చే విధంగా మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పేసి చెప్పిండు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎన్కౌంటర్ జరిగినాయి, జోదక్క ఎన్కౌంటర్ జరిగింది, చాలా మంది మావోయిస్టులు చనిపోయారు. మరి అప్పుడు పిలువనటువంటి కేసీఆర్ ఇప్పుడు సడన్ గా మావోయిస్టుల మీద ప్రేమ ఎందుకు వస్తుంది అంటే రాజకీయ కోణంలో చూడొచ్చు. ఒకటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మావోయిస్టులను ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పేసి చెప్తున్నాడు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 సంవత్సరంలో ఈ మావోయిస్టులతోటి, జనశక్తి నాయకులతోటి, నక్సలైట్లతోటి చర్చలు జరిపిండా జరపలేదా? కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చర్చలు జరిపింది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది కదా, మరి ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం జరిపింది లేకపోతే లేదు. కానీ మీ వంతు ప్రయత్నంలో మీ రాష్ట్రంలో మావోయిస్టులతోటి చర్చలు ఎందుకు జరుపుతలేరు అనేటువంటిది రేవంత్ రెడ్డి స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది ఇట్లా కొనసాగుతుంటే ఇక దీంట్లో ఆదివాసులను మావోయిస్టులతోటి ఎక్కువ ఇబ్బంది పడుతుంది ఆదివాసులే అనే కోణంలో కొంత మీడియా కూడా చూపిస్తుంది. కానీ ఆదివాసులకు ఎక్కువ నష్టం చేస్తుంది, ఎక్కువ ఫోర్స్ చేస్తుంది ఈ రాజ్యమే. ఇటు ప్రభుత్వం కావచ్చు, అటు పోలీసులు కావచ్చు. ఇక్కడ దాదాపు 339 గ్రామాలను ఈ టైగర్ ఫారెస్ట్ రిజర్వ్ పేరిట 2 కాగజ్ నగర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాలకు సంబంధించి 339 గ్రామాలు, 3,65,000 ఎకరాల పంట భూములు, చెరువులు, కాలువలు, ఇండ్లు, ఆదివాసీలు వీళ్ళందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. మరి దానికి నిరసనగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేటువంటి ఆదివాసీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి మీద ఇంటర్నల్ గా కొట్లాడుతుర్రు. అయితే ఈ అంశం మీద, ఈ ఆదివాసీల 339 గ్రామాలను ఖాళీ చేయించే దాని మీద మావోయిస్టు పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఎప్పుడు? 26వ తారీఖు జూన్ 26, 2025 రోజున. ఏంది దాని సారాంశం అంటే, ఆదివాసీల ప్రజల హక్కుల కోసం, ఆదివాసీల హక్కులను కాలరాయడం కోసం, జంతు పురుల కోసం అని పేరు చెప్పి మానవ పురులైనటువంటి మోడీ, అమిత్ షా వాళ్లకు సపోర్ట్ గా ఉండేటువంటి ఆదాని, అంబానీల కోసమే ఈ 339 గ్రామాలను ఖాళీ చేయిస్తుంది ఆదివాసులు అని చెప్పేసి మావోయిస్ట్ పార్టీ కూడా కీలక ప్రకటన చేసింది. మనం ఇక్కడ ఒక కోణం చూడొచ్చు. ఏంటి అంటే, అక్కడ ఉన్నటువంటి ఆ గుట్టలలో, కర్రెగుట్టలలో, ఆ అడవులలో పూర్తి స్థాయిలో ఖనిజ సంపద ఉన్నది. ఆ ఖనిజ సంపదను కొల్లగొట్టడం కోసం, ఆదాని అంబానీలకు దోచిపెట్టడం కోసం అక్కడ ఏం ఖనిజ సంపద ఉందో ఒకసారి చూద్దాం. లైమ్ స్టోన్ గని, సున్నం రాయి అంటారు, గార్నెట్ గని అది రత్నాలలో వాడతారు, బాక్సెట్, చెక్కగుంట, కొరండం ఇట్లాంటి విలువైనటువంటి ఖనిజాలు, నిక్షేపాలు భూమి లోపల ఉన్నాయి.
అయితే ఆ భూమి లోపల ఉన్నటువంటి ఖనిజ సంపదలు దోచుకుపోవాలంటే ఈ ఆదివాసులు లేకుండా అక్కడ చేయాలి. మరి డైరెక్ట్ ఆదివాసులు లేకుండా చేయాలంటే ఆదివాసులకు సపోర్ట్ చేస్తున్నటువంటి మావోయిస్టులను ఏరివేయాలి. మావోయిస్టులను చంపేస్తే ఆదివాసులు ఒంటరైపోతారు, ఆదివాసులకు దిక్కుదీమ ఉండదు. కాబట్టి అప్పుడు ఆదివాసులను జీవో 49 తీసుకొచ్చి ఆ జీవో 49 ద్వారా ఆదివాసులను అక్కడి నుంచి పక్కకు తీసుకుపోతే అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి సంపద మోడీ, అమిత్ షా, ఆదాని, అంబానీ చక్కగా దోసుకుపోవడానికి అవకాశం ఉంటుందని ఈ కుట్రలో భాగంగా ఇది జరుగుతుంది. అయితే మావోయిస్టులకు నష్టం చేసేటువంటి కొంతమంది ఆదివాసీలు ఎవరైతే కోవట్లుగా పనిచేస్తున్నారో ఆదివాసులు కొంతమంది ఉండొచ్చు, ఎక్కడో వచ్చాడు ఒకరో ఇద్దరు ఉండొచ్చు. ఆ మా విషయాలు మా నుంచి మావోయిస్టులకు సంబంధించినటువంటి రహస్య విషయాలను పోలీసులకు చేరవేస్తున్నారని చెప్పేసి చంపితే 1-2 ఆదివాసులను, గిరిజనులను చంపొచ్చు మావోయిస్టులు. కానీ అదే అసలైనటువంటి విషయం కోణంగా కాకుండా మనం ఇక్కడ చూడాల్సింది ఎక్కువ ఆదివాసులకు నష్టం చేస్తుంది పోలీసులు, ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే. అయితే ఇక్కడ మావోయిస్టులతోటి శంకర్ గారు గిరిజనులకు, ఆదివాసులకు నష్టం జరుగుతుంది అనేటువంటిది ఎక్కువ చూపిస్తున్నారు. అది మనం అర్థం చేసుకోవాల్సిన. శంకర్ గారు, రాజ్యాంగం ఏదైతే ఆదివాసీల కోసం, గిరిజనుల సంరక్షణ కోసం పొందుపరిచిన 5వ షెడ్యూల్ ఏదైతే ఉందో అది భారతదేశ ప్రభుత్వం ఉల్లంఘిస్తుంది అనుకోవాలా? మోడీ ప్రభుత్వం ఆదివాసీల మీద అంత కఠినంగా వ్యవహరిస్తుంది అనుకోవాలా? ఈ నక్సలైట్లను అంతం చేసే ఈ భాగంగా ఆదివాసీల హక్కుల్ని ఏదైతే ఆడ గిరిజన ప్రాంతంలో ఉన్న సంపదని కొల్లగొట్టడానికి రాజ్యాంగ ఉల్లంఘనకి 5వ షెడ్యూల్కి సంబంధించిన రాజ్యాంగ ఉల్లంఘనకి మోడీ ప్రభుత్వం పాల్పడుతుంది అనుకోవాలా? 100% మోడీ ప్రభుత్వం 100% రాజ్యాంగ ఉల్లంఘనకే పాల్పడుతున్నది. మావోయిస్టులతోటి చర్చలు జరపాల్సినటువంటి మోడీ ప్రభుత్వమైనా, కాంగ్రెస్ ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారు. రాజ్యాంగాన్ని దాన్ని దాటేసి పోతున్నారు. రాజ్యాంగానికి లోబడి పోతలేరు. చంపకుండా చర్చలు చేయాలి, ప్రాణాలను తీయాల్సిన అవసరం లేదు. చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి గత 6 నెలల క్రితం మావోయిస్ట్ పార్టీ లేఖను విడుదల చేసింది. ఒక్కసారి కాదు, 2-3 సార్లు చర్చలకు వస్తామంటూనే పోలీసులని చాలా మందిని, మావోయిస్టులు పోలీసులు చాలా మందిని చంపడం జరిగింది. అంటే ఒకవైపు చర్చలకు వస్తాము అంటేనే చాలా మంది పోలీసులను చంపిన మావోయిస్టులని మేమెందుకు చర్చలకు ఆహ్వానించాలి, ఇంతమంది పోలీసులని చంపిన మావోయిస్టులతో మేము ఎందుకు చర్చలు జరపాలి, మావోయిస్టులను అంతం చేయడమే ఈ సమస్యకు పరిష్కారం అని చెప్పేసి హోంమంత్రి ఆయన అమిత్ షా చెప్పడం జరిగింది. అయితే దాని మీద క్లారిటీ నేను ఇస్తాను. మావోయిస్టులు చర్చల పేరిట రమ్మని చెప్పిర్రు, లేఖలు విడుదల చేసిర్రు, అయినా పోలీసుల మీద దాడులు చేస్తున్నారు అని చెప్పేసి ఒక సాగుగా చూపెట్టి ఈ మావోయిస్టుల మీదనే నెట్టివేసే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ మే 10వ తారీఖు 2025 మావోయిస్టు కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఒక లేఖ విడుదలైంది. ఆ లేఖ విడుదలలోని అంశాలు ఏంటంటే, దాని సారాంశం ఏంటంటే, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, చర్చలకు సిద్ధంగా ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి సానుకూలత లేదు, సానుకూలత లేనప్పటికీ పైగా పైనుండి కాల్పులు చేస్తున్నారు, పూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారు. మేము ఒక్కరు తీసుకునేటువంటి నిర్ణయం కాదు, ఈ కాల్పులు ఆపాలా, కొనసాగించాలా, జనజీవన స్రవంతిలో కలవాలా, ఒక్కరు తీసుకునే నిర్ణయం కాదు. ఇదంతా మేమంతా మావోయిస్టు కేంద్ర కమిటీ, వివిధ రాష్ట్రాల కమిటీ, రాష్ట్ర కమిటీ ఇవన్నీ కూడా నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయం తీసుకునేటువంటి సమయం కూడా మాకు ఇవ్వడం లేదు. ఎక్కడ దొరికితే అక్కడ చంపేస్తుంది, పిట్టలు కాల్చేసినట్టు కాల్చేస్తున్నారు. కనీసం మేము కోర్ కమిటీ ఏదైతే మెయిన్ కమిటీ కోర్ కమిటీ ఉందో ఆ కోర్ కమిటీ కూర్చోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కాబట్టి మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం. ఈ కాల్పుల విరమణ, ఎన్కౌంటర్లు ఆపేస్తే మేము కోర్ కమిటీ కూర్చొని చర్చలు చేసి ఆ సారాంశాన్ని బయటకు చెప్తాం. అప్పటిదాకా మా నుంచి వెళ్ళి మా సైడ్ నుండి కాల్పులు విరమణ చేస్తున్నాం, మీ సైడ్ నుండి కూడా కాల్పులు విరమణ చేయాలి, బలగాల్ని వెనక్కి రంపించాలని చెప్పేసి మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట మే 10వ తేదీన లెటర్ రిలీజ్ అయింది. అదే కాకుండా శాంతి చర్చల కమిటీ ఏర్పడింది. ప్రొఫెసర్ అరగోపాల్ కావచ్చు, ఇట్లాంటి కొంతమంది జస్టిస్ చంద్రకుమార్ లాంటి వాళ్ళు, ఇంకా చాలా మంది ఈ చర్చల కమిటీగా ఏర్పడ్డారు. వాళ్ళు కూడా మధ్యవర్తులుగా ఉండి మేము చర్చలకు పిలుస్తామని చెప్పేసి కాల్పులు మావోయిస్టుల సైడ్ నుంచి ఆగింది, ప్రభుత్వం నుంచి దమనకాండ ఆగాలి,
పోలీసు బలగాలను బయటికి తీసుకురావాలి అడవుల నుంచి అని చెప్పేసి చెప్తే ప్రభుత్వం అమిత్ షా ఏం చెప్పాడు? మేము ఆపే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా చంపుకుంటూ పోతాం, ఒక్క మావోయిస్ట్ కూడా మిగలడానికి వీల్లేదు, 2026 మార్చి 31 కల్లా మావోయిజాన్ని అంతం చేస్తామని చెప్పేసి చెప్పిండు. అంటే దీని వెనుక రాజ్యాంగ ఉల్లంఘన 100% జరుగుతుంది. మోడీ అమిత్ షా శంకర్ గారు ఒక నిమిషం అండి. శంకర్ గారు ఒక నిమిషం. సల్మాన్, అక్కడ ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉన్న ఏదైతే మనుషులు ఉన్నారో అక్కడ లోకల్గా ఉన్న గిరిజన వాసీలు ఆదివాసీలు వారి తరపున ఏం మాట్లాడుతున్నారు, అక్కడ వారి అభిప్రాయం ఏంటి, అక్కడ వారి పడుతున్న ఇబ్బందులకు సంబంధించి కావచ్చు, ఇన్ఫార్మర్ల నెపంతో వీరు చంపుతుండడం కావచ్చు, అక్కడ ఆదివాసీల స్పందన ఎగ్జాక్ట్గా ఏముంది? మనం చూసుకున్నట్లయితే ఆపరేషన్ కాగర్ పేరుతోటైతే అడవులను విచ్ఛిన్నం చేసేందుకైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్న ఖనిజ సంపదను దోచుకెళ్లడానికే కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు ఆదివాసీ సంఘాలు ఆదివాసులు కూడా చెబుతున్నాయి. ఎందుకంటే ఆదివాసీలు ఖచ్చితంగా గిరిజన ప్రాంతాల్లో వారు అడవులను నమ్ముకొని అడవులతోనే సహజీవనం చేస్తుంటారు. అడవులే వారికి అంటే ఉదయం నుంచి పడుకునేంత వరకు వారు పూర్తిగా అడవుల్లోనే నివసిస్తారు, అడవుల్లోనే పుట్టి పెరగడం జరుగుతుంది. వారికి అనారోగ్యం ఏదొచ్చినా, పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఏదొచ్చినా ఖచ్చితంగా అడవుల్లో దొరికే ఆ మూలికలతోటే వారి ఆరోగ్య సమస్యలు కూడా తీర్చుకునేందుకైతే ఆదివాసీ గిరిజన సంఘాలు అయితే ఆ అడవులను నమ్ముకొని ఉన్నారు కనుక అడవులను విచ్ఛిన్నం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగర్ పేరుతోటైతే ఛత్తీస్గఢ్ను పూర్తిగా అడవులను నేలమట్టం చేసేందుకు అక్కడ ఉన్న ఖనిజ సంపదను దోచుకెళ్లడానికి ఈ యొక్క ఆపరేషన్ కాగర్ అయితే ఏర్పాటు చేశారు. కొంతమంది డబ్బులకు ఆశపడి నక్సలైట్లకు లేకుంటే మావోయిస్టులకు ఆదివాసీ సంఘాలకు కూడా కొంతమంది వ్యతిరేకంగా నక్సలైట్లను లేకుంటే నక్సలైట్లో ఉన్న సానుభూతి పరులను కూడా కొంత వీరు అక్కడ ఒక సంఘంగా ఏర్పడి వారిని వ్యతిరేకించిన సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. అదేవిధంగా గతంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చూసుకున్నట్లయితే స్వల్వంజూడు పేరుతోటైతే నక్సలైట్లకు సానుభూతి పరులుగా ఎవరైతే ఉంటారో వారిని హత్యలు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అంటే ఆదివాసులు గిరిజన ప్రాంతాల్లో వారికి వారే వారి యొక్క ప్రాణాలను తీసుకునే ఆ స్వేచ్ఛ ఒక కేంద్ర ప్రభుత్వం కల్పించిన విధంగా ఉంది. ఎందుకంటే ఒక నక్సలైటు లేకుంటే మావోయిస్టు పార్టీ గిరిజనులను ఇన్ఫర్మర్ల పేరుతోటి హత్యలు చేస్తే మావోయిస్టులకు వ్యతిరేకంగా అంటే గిరిజన ప్రాంత నేతలను హత్యలు చేస్తున్నారని వీరితోటి ఒక పత్రిక ప్రకటన చేసే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రైట్ సల్మాన్, థ్యాంక్ యూ అండి. శంకర్ గారు మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్. ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగారు 2026 కల్లా పూర్తి చేస్తామో, మావోయిస్టు పదం అనేది లేకుండా దేశంలో చేస్తామని చెప్పేసి అమిత్ షా నేతృత్వంలోని ప్రభుత్వం ఏదైతే పోలీసు బలగాలు ముందుకెళ్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న గిరిజన ఆదివాసీలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉంది. మావోయిస్టులు కూడా ఆ గిరిజన ఆదివాసీలకి మద్దతుగా వారి పోరాటం కూడా కొనసాగుతూనే ఉంది. సో ఈ న్యాయ పోరాటం రెండు వైపుల నుంచి ఎటువైపు దారితీస్తుంది, ఫైనల్గా ఏ దశకు చేరుకుంటుంది, నిజంగానే మావోయిస్టులు అన్నలు అంతరించిపోతారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. సో ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.